మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అనేది కలకలం రేపుతోంది. ఏలూరులో కూడా ఒక మరణాన్ని అయితే మనం కనుగొన్నాము. ఒకసారి మన కడపలో ఉన్నటువంటి మన స్థానికులతో ఒకసారి మాట్లాడదాము. ఎందుకంటే చికెన్ ధరలు పెరిగినాయా లేదా, లేకపోతే బర్డ్ ఫ్లూ ఉన్నది వాస్తవమా కాదా, ఇక్కడ వరకు సోకిందా లేదా, దాని కారణాలు, దాని వివరణ ఏంటనేది ఒకసారి వారి మాటలోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? వలి. సార్ చెప్పండి, ఏలూరులో అయితే బర్డ్ ఫ్లూ వచ్చి 1 చనిపోయారని మనకు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు చెప్పండి, ఇక్కడ ఎంతవరకు అది వాస్తవమో అవాస్తవం? వాళ్ళ అక్కడ వార్తలు వచ్చి 25% బిజినెస్ తగ్గింది, కానీ కడపలో మాత్రం ఏం లేదు. రేట్స్ ఏం పెద్దగా తగ్గలేదు, ఒక 20 రూపీస్ అట్లా తగ్గింది అంతే, పెద్దగా ఏం తగ్గలేదు. బర్డ్ ఫ్లూ అసలు రావడానికి కారణాలు ఏంటి? ఏదో విదేశీ పక్షులు రావడము, దాని వల్ల దాంట్లో కొన్ని రోగాలు మన కోళ్ళకి రావడం అట్లా జరిగింది. ఆ సైడ్, మన సైడ్ అదేం లేదు కదా, మన స్వైప్ రావు కదా, బర్డ్స్ ఏం లేవు మన సైడ్. మనకు వచ్చేదల్లా మదనపల్లి ఈ ఏరియా తాటి ఎఫెక్ట్ ఏం లేదు. ఆ సైడ్ ఏలూరు వైపు అట్లా ఉండొచ్చు ఏమో, కానీ మన కడప మన ఈ సైడ్ మాత్రం ఏం లేదు. సార్ ఇది మీది హోల్సేల్ షాప్ కదా, మీరు ఎక్కడి నుంచి బయట నుంచి తీసుకొచ్చుకుంటారా కోళ్ళని? మదనపల్లి పలమనేరు అక్కడి నుంచి వస్తాయి. అక్కడ ఫార్మ్స్ ఉన్నాయా? ఫార్మ్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు కోళ్ళకి ఇంజెక్షన్స్ వేస్తారు అనేది ఎంత మటుకు వాస్తవం? నేనేం చెప్తా అంటే దానికి డిసీజ్ రోగాలు రాకుండా ఇంజక్షన్స్ ఇస్తారు, అంత దూరమే తప్ప వేరే నాకు తెలియదు దాని గురించి. ఇతను చెప్పినట్టు చూడండి, అది ఏమేమో అన్నాడు దాని గురించి, మనకు అంత డీప్లే. మన ఏదో డాక్టర్ ఏదో వచ్చి మాట్లాడినాడు, మనకు అర్థం కదా బాబు. నా పేరు సుమన్, మాది కడప. బర్డ్ ఫ్లూ వల్ల చిన్న పిల్లల నుంచి ముసలితనం ఉండే వాళ్ళ వరకు కూడా స్కిన్ అలర్జీ ప్లస్ మెచ్యూరిటీ తొందరగా అవుతున్నారు. ఆ ఎగ్స్ తినడం వల్ల, ఆ ఎగ్స్ వాడడం వల్ల, ప్లస్ ఫాస్ట్ ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ వల్ల చిన్నతనంలోనే పిల్లవాళ్లకు గ్యాస్ ట్రబుల్ ఫామ్ అయ్యి వాళ్ళ పెద్ద వయసు వచ్చేకల్లా పాలవుతున్నారు. ప్లస్ వాళ్ళకు గ్యాస్ ట్రబుల్, షుగరు, బీపీలు మొత్తం స్టార్టింగ్ స్టేజ్లోనే స్టార్ట్ అవుతున్నాయి. ఈ చికెన్ తినడం వల్ల చాలా స్కిన్ అలర్జీ ఒకటి, గ్యాస్ ట్రబుల్ 2వ పాయింట్. తర్వాత తొందరగా 12-13 ఏళ్ళ మెచ్యూర్ కావాల్సిన పిల్లలు 10 సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు. దానికి తగిన వ్యాక్సిన్ కనిపెట్టే ఉందో లేదో నాకు తెలియదు. వ్యాక్సిన్ వాడేంత వరకు దాన్ని తినవద్దని నా విజ్ఞప్తి.